హలో నమస్తే, నేను అశోక్. కొలిగిపూడి శ్రీనివాస్, కేసినేని చిన్ని వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ గురించి మనందరికీ తెలిసే ఉంది. దీని ఇద్దరికి సంబంధించి జరిగినటువంటి గొడవ కావచ్చు, ఆ తర్వాత కొలిగిపూడి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేసినేని చిన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీలో ఒక పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వచ్చింది. ఒక విధంగా టీడీపీ పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు దారితీయటమే కాకుండా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కూడా ఆగ్రహాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. దీని మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాడు. వాళ్ళిద్దరికి సంబంధించి వెంటనే క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ క్రమశిక్షణ కమిటీ వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి అలా బయటకు వచ్చి అలా చేయడానికి గల కారణాలు ఏంటి, కొలిగిపూడి అంతా బయటకు వచ్చి ఒక ఎంపీ మీద చేయాల్సినటువంటి విమర్శలైనా దానికి సంబంధించిన వివరణ అంతా కూడా తీసుకున్నట్టు కూడా అధిష్టానానికి కూడా చెప్తూ వచ్చారు. దానికి సంబంధించి ఈరోజు టీడీపీ క్రమశిక్షణ సంఘం పార్టీ ఆఫీస్కి వీళ్ళిద్దరిని కూడా పిలిపిస్తూ వచ్చింది. ముందుగా కొలిగిపూడి శ్రీనివాస్ని పిలిచి ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావుతో పాటు అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు కొలిగిపూడి శ్రీనివాస్ని అలాగే కేసినేని చిన్నిని కూడా పిలిపించి మాట్లాడి వివరణ కూడా తీసుకుంటున్నారు. ముందు కొలిగిపూడి శ్రీనివాసు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నిటి గురించి మీరు బహిర్గతంగా మాట్లాడినటువంటి అవసరం ఏముంది? ముందుగా ఏదైనా ఇష్యూ ఉంటే పార్టీకి సంబంధించి, పార్టీ వ్యక్తులకు సంబంధించి, జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి చెప్పాలి కదా. అలా చెప్పకుండా మీరే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఏంటంటూ కూడా ఒక విధంగా గట్టిగా వారించినప్పటికీ కూడా కొలిగిపూడి మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. తను మాట్లాడినటువంటి మాటలకి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అదేంటి పార్టీకి కూడా ఇలా మాట్లాడారంటే, అవును ఖచ్చితంగా కొలిగిపూడి ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అన్ని అవమానాలను ఎదుర్కొని, అన్ని బాధలను ఎదుర్కొని ఒక ఎంపీ తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఆగడాలకు, తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అక్రమాలకు కనీసం తన అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో తన పేరు లేకుండా, తనని పిలవకుండా చేసేటువంటి అంశాలన్నిటికీ కూడా దిగమింగుకొని ఇన్ని రోజులు ఆగాడు కాబట్టే నేను బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అనుచరులు మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇటు తిరువూరికి సంబంధించి చూసుకున్నా, అలాగే నందిగామకు సంబంధించి చూసుకున్నా, ఈ రెండూ కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాబట్టి, ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మేము కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి మా ఇద్దరి మీద పెత్తనం ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. ఎంత మాత్రం ఎంపీ అయితే, ఎంత మాత్రం తన జిల్లాకి సంబంధించి, ఆ పార్లమెంట్కి సంబంధించి తన హవా సాగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ వస్తే, మా పేర్లు లేకుండా, మా ప్రమేయం లేకుండా, కనీసం మా ఇంపార్టెన్స్ లేకుండా, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మమ్మల్ని పిలవకుండా ఆయన వెళ్ళి ప్రారంభించడం ఏంటంటూ కూడా మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించి కేసినేని చిన్ని అనుచరులు వాళ్ళు కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు, టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే, కానీ నన్ను మాత్రం కలుపుకోలేకపోతున్నారు, నన్ను ఎందుకు కలుపుకోవట్లేదు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ అజమాయిషి మాత్రం ఎందుకు తిరువూరులో చెల్లుతూ ఉందంటూ కూడా కొలిగిపూడి ఆగ్రహం వ్యక్తం చేస్తారు డైరెక్ట్గా టీడీపీ పార్టీ అధ్యక్షుడి దగ్గరే. సో ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వచ్చాడో, ఆయన ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్లు చేస్తూ వచ్చాడో వాటన్నిటికీ నేను కట్టుబడే ఉన్నా. ఒకవేళ మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, ఎలాంటి శిక్ష వేసినా కూడా నేను ఆ శిక్షను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా కొలిగిపూడి గతంలో మాట్లాడుతూ వచ్చాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసేటువంటి అంశము, ఇంత పెద్ద ఎత్తున విమర్శల్ని కేసినేని చిన్నిపై చేసినప్పటికీ కూడా కేసినేని చిన్ని డైరెక్ట్గా కొలిగిపూడి వైసీపీ కోవట్టు, జగన్మోహన్ రెడ్డి కోవట్టు అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడో వాటిని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆయన కూడా ఏవైతే చిన్ని మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు మాట్లాడుతూ వచ్చాడు. గత 5 ఏళ్ల పాటు నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాను. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులందరి గురించి నేను విమర్శలు ఎదుర్కొన్నాను. ఆయన సోషల్ మీడియాకి సంబంధించి విపరీతంగా ట్రోల్స్ చేశారు. నా కుటుంబాన్ని, నా కుటుంబంలో ఉన్నటువంటి నా భార్యని, నా పిల్లలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్స్ చేస్తూ వచ్చారు. అప్పుడు ఎప్పుడు కూడా లేనటువంటి అప్పుడెప్పుడు కూడా రానటువంటి ఇప్పుడు నేను ఏదో మాట్లాడానని చెప్పేసి అసలు డైరెక్ట్గా నన్ను వైసీపీ మనిషిని, వైసీపీ వ్యక్తిని అని చెప్పేసి కేసినేని చిన్ని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు దాని మీద మీరు ప్రశ్నించలేదంటూ కూడా కొలిగిపూడి ఒక విధంగా రివర్స్లో ఇటు పార్టీని కూడా అడిగినటువంటి అంశాలు కూడా మనకు తెలుస్తున్నాయి. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కేసినేని చిన్ని మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఆయన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు, మెయిన్గా తిరువూరు, నందిగామకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల్లో కేసినేని చిన్నికి సంబంధించినటువంటి అనుచరులు చేస్తున్నటువంటి దాష్టీకం కావచ్చు, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధారాలని, ఒక ఫైల్ని పట్టుకొని మరీ తీసుకువెళ్ళి ఈరోజు టీడీపీ ఆఫీసులో సబ్మిట్ చేసుకుంటూ వచ్చాడు. దాంతోపాటు ఆ తర్వాత కేసినేని చిన్ని కూడా పార్టీ అధిష్టానం పిలిపించుకొచ్చింది. పార్టీ అధిష్టానం పిలిపించుకొని ఏంటి మీరు కొలిగిపూడి ఏమో మీ గురించి ఇలా చెప్తున్నారు, మీరు ఇలా చేశారు, ఇలాంటి విమర్శలు చేశారని మాట్లాడారని చెప్పేసి కొలిగిపూడి ఇలా చెప్తున్నారు, కానీ మీరు ఎందుకు అలాంటి ప్రవర్తనా శైలిని, అలాంటి శైలిని మీరు నియోజకవర్గాల్లో కొలిగిపూడి అనుచరుల్ని పక్కన పెట్టేసి, ఆయన్ని పక్కన పెట్టేసి మీ పెత్తనం ఎందుకు చలాయిస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఆ విషయాలకు సంబంధించి కూడా
పార్టీ అధిష్టానమో లేదంటే పార్టీ క్రమశిక్షణ సంఘమో చిన్నీని అడిగినప్పుడు చిన్ని చెప్తున్నటువంటి వర్షన్ వేరేగా ఉంటుంది. కొలికిపూడి వైసీపీకి సంబంధించిన వ్యక్తుల్ని చేరదీస్తూ ఉన్నాడు. కొలికిపూడి వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఆయన ఇప్పుడు దగ్గర చేర్చుకొని వాళ్ళందరికీ కూడా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కీలక పదవులను అప్పచెప్పాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, మన కూటమి అధికారంలో రావడం కోసము కృషి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళెవరికి అధికార పార్టీకి సంబంధించిన పదవులు ఇవ్వకుండా వాళ్ళకి పార్టీకి సంబంధించిన విషయాలకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి మన పార్టీకి సంబంధించిన పదవులు వాళ్ళకి ఎలా ఇస్తారంటూ కూడా చిన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. సో దీనికి సంబంధించి అంటే నేను అక్కడ నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఈ విషయాలకు సంబంధించి నేను నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయ్యి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరకు రానియకుండా చేయడం కోసమే నేను అక్కడ కార్యక్రమాలని అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను. అంతేకాని ఎక్కడా కూడా దీనికి సంబంధించిన విమర్శలు లేదు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు చిన్నికి సంబంధించిన అనుచరులు గంజాయిలో ఉన్నారు, నకిలీ మద్యంలో ఉన్నారు, ఇలాగే మద్యం షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో ఉన్నారు, ఇసుక దందా, సెటిల్మెంట్లు, ల్యాండ్లు సెటిల్మెంట్లు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి కొలికిపూడి పదే పదే విమర్శించడము. దాంతోపాటు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలకు పైగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటూ నియోజకవర్గంలో విపరీతంగా అవినీతి పెరుగుతుందని చెప్పేసి చెప్పడము, ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి వ్యక్తులే, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే రేపు పార్టీ భవిష్యత్ ఏంటి అంటూ కూడా పార్టీ నుంచి ఒక ప్రశ్న కూడా లేవనెత్తి వచ్చింది. సో వాటికి మాత్రము ఇటు ఎమ్మెల్యే నుంచి ఎట్లాంటి సమాధానం లేదు, ఎంపీ నుంచి సమాధానం రాలేదు. సో వీటన్నిటికీ మాత్రము ఎక్కడా కూడా సమాధానం రానటువంటి పరిస్థితిలో ఎవరి వర్షన్ వాళ్ళు మాత్రము పార్టీకి చెప్పుకుంటూ వచ్చారు. ఆ వర్షన్ అన్నింటినీ కూడా పార్టీ రికార్డ్ చేసుకుంటూ వచ్చింది, నోట్ చేసుకుంటూ వచ్చింది. ఆ వర్షన్ అంతా కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి కూడా ఇటు క్రమశిక్షణ సంఘం ఇవ్వనుంది. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే క్రమశిక్షణ సంఘం కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని అధిష్టానానికి పంపిస్తాడు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేదే ఇప్పుడు మెయిన్ సస్పెన్స్గా ఉంటుంది. ఇది లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇష్యూ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన తలకాయ నొప్పి, మరో పక్క కూటమిలో గొడవలు, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విమర్శలు, వీటన్నిటిని ఎదుర్కొనే క్రమంలో సొంత పార్టీకి సంబంధించిన నేతలు, సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు సహించే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఇద్దరి మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధం మేమంటూ కూడా పార్టీ చెప్పడము, ఇటు కొలికిపూడికి సంబంధించి, చిన్నికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. చంద్రబాబు నాయుడు లండన్ టూర్ తర్వాత ఆయన వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ఆ వివరణ అంతా కూడా క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకి వివరించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక వివరణ తీసుకొని, నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలా లేదంటే వారించి వదిలేయాలనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వీళ్ళిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ పైన కేసినేనికి సంబంధించి, అలాగే కొలికిపూడికి సంబంధించి జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ విషయాలన్నింటినీ కూడా నేను వెనక్కి తగ్గను, నేను మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నానంటూ కూడా కొలికిపూడి చెప్తున్నాడు. ఎక్కడా కూడా తగ్గేదేలే అనే విధంగా కూడా కొలికిపూడి తన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు.